నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కంద రెసిపీ, ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. కందని బాగా అంటే పొట్టంతా తీసేసి హాఫ్ వాడుతున్నానండి. ఇందులో హాఫ్ తర్వాత పులుసు కానీ కోఫ్తా కానీ చేసుకొచ్చని పక్కన పెట్టేశాను. ఇది అప్రాక్సిమేట్లీ పీల్ చేసిన తర్వాత 302 గ్రామ్స్ ఉందండి. మొత్తం పొట్టంతా తీసిన తర్వాత సగం 302 గ్రామ్స్ ఉందన్నమాట. అయితే చేతికి కాస్త ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, పెద్ద పీసెస్ కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా. నేను చిన్నగా కట్ చేసుకున్నాను. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ మా పెట్ది షార్ట్స్లో పెడతానండి. తర్వాత క్రాఫ్ట్స్ ఉంటాయి లాంగ్ వీడియోస్లో. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత అండి, వెజిటేరియన్స్కి ఫిష్ రెసిపీ, ఫిష్ ఫ్రై లాగా అనిపిస్తుందండి. వెజిటేరియన్స్కి అయితే కనుక ఆ ఫ్రై చేసిన తర్వాత స్మెల్ ఏంటంటే మనకు ఫిష్ ఫ్రై స్మెల్ లాగా ఉంటుందన్నమాట. అన్నీ అలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. నా దగ్గర ఇది ఏఎంసీ ఉందన్నమాట. ఇందులో త్వరగా ఉడికిపోతుంది, కాస్త వాటర్లో ఉడికిపోతుంది. మీరు మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు. కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇక్కడ. చాలా త్వరగా ఇందులో ఉడికిపోతుందండి. నేను ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. మామూలుగా అయినా మీరు వాటర్ పోసేసి ఉడికించుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడికిందా లేదా అని. ఉడికిపోయిందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. నేను క్యాస్ట్ ఐరన్ తీసుకున్నానండి. మీరు తవ్వ పైన అయినా చేసుకోవచ్చండి, బాగుంటుంది. అంటే నాన్ స్టిక్ వాటిల కన్నా క్యాస్ట్ ఐరన్ కానీ మన ఐరన్ తవ్వ పైన కానీ చేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా బాగుంటుంది. కాస్త ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి మినపప్పు నేను. కరివేపాకు వాష్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి బాగా. తర్వాత కాస్త పసుపు, కారం, ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం అప్పుడు స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నామండి. ఉప్పు వేసుకొని బాగా అంటే మాడకూడదు, అలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ అండి. బాగా కలిపేసుకొని మాడకుండా చూసుకోవాలి. ఇది ఈ ఉడికించుకున్నది ఇందులో కలుపుకోవాలి. ఇంకా లిడ్ పెట్టక్కర్లేదు లిడ్. అలాగే మనం కలుపుతూ ఉండాలి. అంటే ఆ కంద ముక్కలకి ఉప్పు, కారం అవన్నీ పట్టాలన్నమాట. మనం వేసుకున్నవన్నీ మసాలా దీనికి పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి. ఉడికిపోయింది కాబట్టి మనం లిడ్ పెట్టనవసరం లేదు. అయిపోయిందండి, రెడీ అన్నమాట. కంద ఫ్రై రెసిపీ రెడీ అయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. మీకు నచ్చితే కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.